ఇప్పుడు మనకేం లేకపోయినా మనం ఉన్నవా లేదా? ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? డబ్బులు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? పెద్ద పెద్ద ఇల్లు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? అన్నిటికంటే ప్రపంచంలో విలువైనదేంటి? మరి అది ఉందిగా. ప్రాణం లేకుండా ఇవన్నీ ఉంటే మేలా, ఇవన్నీ లేకపోయినా ప్రాణం ఉంటే మేలా? అర్థమవుతుందా? యేసుప్రభు ఏమన్నాడు? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమని అడిగాడు. అయ్యా మీరు తొందరగా వెళ్ళాలా, కుర్చీ వేసుకొని కూర్చో, లేకపోతే ఎవరన్నా ఇంకంతే కూర్చో, మరి అది కూర్చో, అందరు నీకేలే చూస్తారు. ఏం చెప్తున్నా, ఏం చెప్పినా అడ చూస్తారేంది? ఈ లోకంలో అన్నిటికంటే విలువైనదేంటి? ప్రాణం డబ్బుతో సమానమైద్దా? బంగారముతో సమానమైద్దా? దేనితో సమానం కాదు కదా. మరి అంత విలువైన దాన్ని దేవుడు ఇంకా మనకు ఉంచాడా లేదా? మరి ఇంకేం కావాలి? ఇంకేం కావాలి మీకు? చాలా మందికి దేవుడు చేసే మేలులు అర్థం కాక నాకు దేవుడు ఏం చేశాడు అనుకుంటారు. అందరూ ఫ్లెక్సీలలో ఉన్నారు. చాలామంది ఫ్లెక్సీలోకి ఎక్కారంటే అర్థం ఏంటి? భూమి మీద లేనని అర్థం. ఒక వ్యక్తి ఫ్లెక్సీలోకి ఎక్కాడంటే ఏంటి? భూమి మీద లేడు, భూమి కిందికి పోయిందని అర్థం. మనం ఎక్కడున్నాం? ఇంకా భూమి మీదనే ఉన్నాం కాబట్టి మన ఫోటో ఫ్లెక్సీలో వల్లేదు. అర్థమవుతుందా? మన ఫోటోకు దండ వేయలేదు ఇంకా. ఇది ఎవరి దయ వల్ల? అంతే. నీ జ్ఞానమా, నీ తెలివా, నీ బుద్ధా? కాదు కదా. మన తెలివి మన జ్ఞానం కాదు కదా. మొన్న మా ఊరిలో కమలాపురంలో మా చర్చి పక్కన ఒకళ్ళు పాపం రాజమండ్రి ఇచ్చారు వాళ్ళ అమ్మాయిని. వాళ్ళ పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు, వెళ్ళారు, పెళ్ళంతా అయిపోయింది. వాళ్ళకేదో కొన్ని సిస్టమ్స్ ఉంటాయంట పెళ్ళి అయినాక ఉండకూడదని. బయలుదేరి మిడ్-నైట్ 2:30కు వస్తున్నారు, మధ్యరాత్రి. అప్పటికే పెళ్లి పనులు అలసిపోయి ఉంటారు కదా, జనరల్గా రాకూడదు, వద్దులే రేపు పొద్దున బోదురులే అన్నారంట. అయినా సిస్టమ్స్ కొంచెం ఎక్కువ విలువ ఉంటుంది కదా, బయలుదేరి వస్తున్నారు. ఈలోపు మధ్యలోకి రాగానే వాళ్ళ బంధువు ఒకడు అన్నాడంట, ఈ హైవేలో పోతే కొంచెం రోడ్డు బాగోదు, షార్ట్ కట్ పోతే బాగుంటుందని షార్ట్ కట్ వెళ్ళమంటే షార్ట్ కట్ వెళ్ళారంట. ఇప్పుడు హైవే కొంచెం రోడ్డు బాగాలేకపోయినా ప్రమాదాలు ఎక్కువ జరగవు. షార్ట్ కట్ అంటే ఎప్పుడు ఎక్కడ ఏముంటుందో తెలియదు. ఈయనకి ఏ పాటో కన్ను కునుకుపాటు వచ్చింది. ఒక బ్రిడ్జిలో నుంచి కారు కింద పడిపోయింది లోయలోకి. స్పాట్లో పెళ్లి కూతురు తల్లి చచ్చిపోయింది. ఆమెకి 32 సంవత్సరాలు. ఆమె పేరు నాగలక్ష్మి. నిన్న పెళ్ళయింది, ఆ రోజే పెళ్ళయింది, ఆ రోజే మరణం. ఆ పెళ్లి పిల్ల ఒకటే ఏడుపు, వామ్మో మా అమ్మ, వామ్మో మా అమ్మ. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనిషి జీవితం గాలి వంటిది అని బైబిల్లో ఉంది, నీటి బుడగ వంటిది అని బైబిల్లో ఉంది. జీవ మరణములు యెహోవా వశం అని బైబిల్లో ఉంది. నీ ఆస్తి నిన్ను మరణము నుండి తప్పించలేదని బైబిల్లో ఉంది. మన ఆయుష్కాలం మన దేవుని చేతిలో ఉంది. చాలామందికి దేవుని విలువ తెలియక, దేవుడు చేసే మేలులు తెలియక చాలామంది మనుషులతో దేవునితో అహంకారంగా ఉంటారు. ఎలా ఉంటారు? ఇప్పుడు చూడండి, మా ఊర్లో అయితే ఎక్కువ మందికి అహంకారం, గర్వమే ఉంది. మరి మీ ఊర్లో ఎట్టుందో నాకు తెలియదు. బుడ్డోన్ని కదిలిచ్చినా కూడా ఎరా బుడ్డ అంటే ఏంటయ్యా అనట్లా, ఏంట్రా అంటారు వాళ్ళు. అందుకే వాళ్ళని కదిలిచ్చే పరిస్థితి లేదు. ఎవరిలో చూసినా అహంకారం ఏలుబడి చేస్తూ ఉంది, గర్వం ఏలుబడి చేస్తూ ఉంది, పొగరుబోతుతనం ఏలుబడి చేస్తూ ఉంది. సినిమాలు కూడా
తగ్గొద్దనే చెప్తున్నాయి కానీ తగ్గమని చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది? తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడునని బైబిల్ ఉంది. ఇప్పుడు మనకి సమాజం గురించి వద్దు, ఇప్పుడు మనకి లోకం గురించి వద్దు, ఇప్పుడు మనకి మన చుట్టూ ఉన్న వారి గురించి వద్దు. ఇక్కడ కూర్చున్న మన గురించి మాట్లాడుకుందాం మనం, అంతేనా? పక్క వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పాపం తెలుసా ఏమా? పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు. మనం ఉన్నప్పుడు మన గురించే మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు సొసైటీలో జరిగేది ఏంటి? ఎక్కువ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడమే తప్ప, ఇద్దరు కూర్చుంటారుగా, ఈయన గురించి ఏమో మాట్లాడుకోదు, ఈయన గురించి ఈడు మాట్లాడుకోడు. వీళ్ళిద్దరి దగ్గర లేని ఎక్కడో హైదరాబాదులో ఉన్నోడి గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి వేరుగా ఉన్న వాళ్ళ గురించి వద్దు, మన గురించి మాట్లాడుకుందాం. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు, ఇది కావాలి. మనం గర్వంగా ఉన్నామా, మనం అహంకారంగా ఉన్నామా, మనం పొగరుబోత్తనంగా ఉన్నామా అనేది మనల్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అమ్మా టెస్ట్లకు పోతారుగా, బ్లడ్ టెస్ట్ కుచ్చితే ఇంత వస్తుంది పరీక్ష. షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, థైరాయిడ్ ఎంత ఉంది. ఈ టెస్టులన్నీ దేనికోసం? శరీరం కోసం. మరి ఆత్మను కూడా మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. శరీరం గొప్పదా, ఆత్మ గొప్పదా? బైబిల్లో యోహాను సువార్తలో ఉంటుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే మనల్ని జీవింపచేయుచున్నదని లేఖనములో ఉంది. ఏది బతికిచ్చేది? ఆత్మ. కానీ ఈ రోజున చాలామంది ఆత్మకి ఎక్కువ విలువ ఇవ్వట్లేదు, ఎక్కువ శరీరానికే విలువిస్తున్నారు. అందుకే ఈ రోజున మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటల్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం, పోయినసారి నేను వచ్చినప్పుడు చాలా పాయింట్లు చెప్పా. మరి మీరు ఎంతమందికి గుర్తున్నాయో, ఎంతమంది మర్చిపోయారో నాకు తెలీదు. కానీ చాలా విలువైన విషయాలు 15వ కీర్తనలో నుంచి మాట్లాడా. ఒకడు దేవుని రాజ్యములో నివసించాలంటే వానికి ఉండాల్సిన చాలా లక్షణాలు. ఎన్ని బ్రదరు? 11 లక్షణాలు చెప్పా. ఎన్ని గుర్తున్నాయి మీకు? బెబ్బెబ్బే ఒకటన్నా చెప్పండి అమ్మా. అందుకే ఇవాళ రికార్డ్ చేస్తారు మా వాళ్ళు గట్టిగా. సరే, దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు టైం సరిపోదు మనకి. 75వ కీర్తన 4-5 వచనాలు చూడండి. ముందు 4వ వచనం చదవండి. 75:4 అహంకారులై ఉండకుడి. అయ్యా కరెక్ట్ చదవాలి. ఏముంది? ఉండకూడని. అహంకారులై ఉండకూడని ఒక్కలు కూడా కరెక్ట్ చదవట్లే బ్రదర్. కొంచెం గట్టిగా మంచి చదవచ్చు కదా క్లియర్గా. అహంకారులై ఉండకూడని. నేనంటే నేను కాదు, యేసు ప్రభు. మళ్ళీ నన్ను అనుకునేరు, ఈడోడో మా ఊరు వచ్చి మాకు ఆజ్ఞాపిస్తాను నేను అనుకుంటారేమో. నేను కాదు, నేను అంటే ఎవరు? దేవుడు. ఇక్కడ ఉన్న మీ అందరికీ దేవుడు ఒక మాట చెప్తాడమ్మా. ఏమని? అహంకారులై ఉండకూడని ఆజ్ఞ ఇది. ఆజ్ఞలో ఆప్షన్స్ ఉండవు తెలుసా? ఆప్షన్స్ అంటే తెలుగులో ఏముంటుంది బ్రదర్? ఆ ప్రత్యామ్నాయాలు ఉండవు. నీకు ఇష్టమైతే చేయడం, కష్టమైతే మానేయటం అట్టు ఉండవు. ఆజ్ఞ అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, ట్రాఫిక్ రూల్స్ ఏముంటాయి? రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళు ఏం చెప్తారు? మీరు ఎప్పుడు కూడా ఎడమ చేతి వైపే వెళ్ళాలి. నువ్వు ఇడిపోతే కుదరదు, అయిపోతావు. అది నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఇటే పోవాలి. అది ఆజ్ఞ, రూల్ అన్నమాట.
ఇప్పుడు దేవుడు మనుషులందరికో మాట చెప్తున్నాడు, మీరు అహంకారులై ఉండకూడి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికైనా దేవుడు అహంకారులై ఉండొద్దని చెప్తున్నాడంటే ఆల్రెడీ వాళ్ళు ఎలా ఉన్నారని అర్థం. అంతేగా, తాగుబోతోని దగ్గరికి వెళ్ళే తాగొద్దురా అంటారు. తాగనోని దగ్గరికి పోయి ఎవడన్నా తాగొద్దని చెప్తాడా? చెప్తే ఎట్టుంటుంది? అస్సలు బాగోదు. ఇప్పుడు అహంకారులై ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడంటే ప్రజలందరూ ఎలా ఉన్నారు? అహంకారులై ఉన్నారు గనకనే అహంకారులై ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. అహంకారులై ఉండొద్దు అనేది ఆజ్ఞాది. హల్లెలూయా. ఉంటారా? భయపడి వెళ్ళిపోతారా? ఇదేమి పెద్ద వర్షం కాదు. ఈ మొబైల్ తీయండి, తీస్తే ఒకలా. ప్రైజ్ ది లార్డ్. వర్షాలు లేక పాపం చాలా మంది బాధపడుతున్నారు. గట్టి వర్షం వస్తే మంచిదే కదా. చూసారా, ఏముండదు డిస్టర్బ్ చేయడానికి. ఇదంతా వింటున్నారా? అయిపోయింది, ఏముండదు. వర్షం వస్తే మంచిదేగా. రైతులు ఎంత బాగుపడతారు పాపం. మన వల్ల వర్షం వస్తే ఇంకా మంచిది. అవసరం మనం తడిసిపోయినా పర్లేదు. అవునా కాదా? సరే, విషయం ఏంటి ఇప్పుడు? అహంకారులై ఉండకూడని దేవుడు మనుషులకు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు చెప్పండి, అహంకారంగా ఉండటం వల్ల లాభమా నష్టమా? ఒక్క లాభం చెప్పండి నాకు. అహంకారంగా ఉండడం వల్ల ఒక్క లాభం చెప్పమంటున్నా మిమ్మల్ని. ఒకడు కూడా లేదా? మరి అందరు ఎందుకు అట్టుంటున్నారు? మరి ఏ లాభం లేకపోయినా మనుషులందరూ ఎలా ఉంటున్నారు? అహంకారం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో చెప్పమని చెప్తారా? ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి, కొన్ని కాదు. లాభమేమో జీరో, నష్టమేమో చాలా. కానీ ప్రజలు ఎలా ఉంటున్నారు? అహంకారులే ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, కొంచెం డిస్టర్బ్ అవుతుంది వీడియో వల్ల. తీస్తే తీయండి, లేకపోతే మూసాడ పెట్టండి బాబు. కానీ ఊరికి ఇబ్బంది పెట్టకండి. వింటున్నారా? అహంకారంగా ఉండడం వలన ఒక్క లాభము లేదు. అహంకారంగా ఉండడం వల్ల చాలా నష్టం ఉంది. అయినా ప్రజలు ఎలా ఉంటున్నారు? అహంకారంగా ఉంటున్నారు. మీకే చెప్తున్నా, ఇంతవరకు మీరు ఒకవేళ అహంకారంగా ఉన్నారేమో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు అస్సలు అహంకారులై ఉండకూడదు. ఆ నెక్స్ట్ వచ్చిన చదవండి బ్రదర్. 5. ఆహా, ఏందంట? కొమ్ములు ఎవరికి ఉంటాయి అమ్మా? కొమ్ములు ఎవరికి ఉంటాయి? ఏం చెప్పినావు అమ్మ నువ్వు? ఆవుకి, గేదెకి, దున్నపోతుకి, అవునా? బర్రెలకి, అదే ఉంటాయి. పశువులకు ఉంటాయి కొమ్ములు. కానీ ఇప్పుడు ఎవరికి వచ్చినాయి కొమ్ములు? ఎరా నీకు కొమ్ములు ఏందిరా, కొమ్ములు ఎక్కువైనాయి అంటారా? మీకు వచ్చింది తెలుసా? సైతానికి కూడా కొమ్ములు ఉంటాయి. సైతాన్ బొమ్మ చూసారా? సైతానికి కూడా కొమ్ములు ఉంటాయి. కొమ్ములతో ఏం చేస్తారు వాళ్ళు? అది కొమ్ములు ఉన్నాయి ఎందుకు అనుకుంటున్నారు? సాయం చేయడానికి కాదు, పొడవడానికి. ఇప్పుడు మనుషులకు కూడా కొమ్ములు. ఇప్పుడు ఏం చేస్తారు ఈ కొమ్ములతోని? ఈయన్ని పొడవా, ఆన్ని పొడవా, ఆన్ని ముంచా, ఈయన్ని ముంచా, ఇటు బాగుపడాలనుకోవడం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? 5వ వచనంలో ఏముంది? ఓకే. ఆహాహా. ఏందంట? పొగరు బట్టిన ఏ మాటలండి? ఈ మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? వినలేదా? అందరు మాట్లాడే ప్రేమగా ఎవరన్నా మాట్లాడుతున్నారమ్మా? జాలిగా ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఆప్యాయత ఎవరన్నా మాట్లాడుతున్నారా? అన్ని మాటలు ఎట్లున్నాయి? పొగరు బట్టిన మాటలు. ఎంత స్పష్టంగా ఉంది 5వ వచనంలో. పొగరి బట్టిన మాటలు ఆడకుడి. 4లోనేమో అహంకారులై ఉండకుడి, 5లోనేమో పొగరు బట్టిన మాటలు ఆడకుడి.
కొమ్ములు ఉంటాయి, ఇక పొడిసేదాకా వాటికి అదొక ఎలర్జీ అనుకుంటా దానికి. పొడిచేదాకా తగ్గవు. అందుకే కొన్నిటి కొమ్ములు ఇరిగిపోతాయి, కొన్నిటి కొమ్ములు కొంతమంది వాళ్ళే కోసేస్తారు తెలుసా ఎందుకు? అది మీకు విషయం తెలుసా? మనకు కూడా కొమ్ములు వస్తే ఆ పైన ఉన్న ఆయన వేసేస్తాడు వాటిని. నేను మొన్న 78వ కీర్తనలో మాట చదివినగా బాబు, బలిసిన వారిని దేవుడు సంహరించాడని. 78వ కీర్తనలో ఉంటుంది, బలిసిన వారిని దేవుడు సంహరించాడంట. ఎవరిని అంటే మనుషులు ఏం చేస్తారు? బలవడం అంటే ఇంత లావుగాటం కాదు, లోపట కొవ్వు, లోపట పొగరు, లోపట అహంకారం, ఇది బలవడం. అలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడే ఉన్నారా? మీ అందరికీ చెప్తున్నా, మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం, మనం అస్సలు అట్లా ఉండకూడదు. ఇప్పుడు నన్ను ఇంతకాలం చూస్తున్నారు కదా మీరు, ఎప్పుడన్నాలో పొగరు చూసారా? అహంకారం చూసారా? పొగరు పట్టిన మాటలు చూసారా? మా ఊరు వచ్చి అడగండి, అన్నారం వచ్చి అడగండి, నెహెమ్యా పాస్టర్ గారు పొగరుగా మాట్లాడతారా, అహంకారంగా మాట్లాడతారని అడగండి. యేసయ్యను నమ్మిన తర్వాత దేవుని కృపను బట్టి అలా మాట్లాడడం మానేయడానికి ప్రభు సహాయం చేశాడు. యేసయ్య నమ్మక ముందు నా అంత మొనగాడేవుడు లేడనుకునేటువంటి నేను, ఈ చిరంజీవిని నేనే, బాలకృష్ణ నేనే, అన్ని నేనే, అది మొత్తం హీరో నేనే ఇక. కానీ యేసయ్య నమ్మిన తర్వాత యేసయ్య చెప్పిండు, అరే నువ్వు హీరో కాదురా, నువ్వు జీరో అని చెప్పిండు యేసయ్య. యేసయ్య చెప్పేదాకా నాకు అర్థం కాలే. ఇప్పుడు మనుషులందరూ ఏమనుకుంటారు? అల్లే కాలర్లు ఎగరేయటం, మీసాలు తిప్పటం, తొడలు కొట్టడం అన్నీ మీకే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. లోకం అలా ఉంది అంటే తప్పు లేదు, కానీ దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు అలా ఉన్నారంటే తప్పే. ఇప్పుడు నరహత్య, వ్యభిచారం, దొంగతనం ఇవే పాపం అనుకుంటారు కదా. బైబుల్ చెప్తుంది అహంకారంగా ఉండటం కూడా పాపమే, గర్వంగా ఉండటం కూడా పాపమే, పొగరుగా మాట్లాడటం కూడా పాపమే. అరే దేవుడంతటోడే రెడ్ హ్యాండెడ్గా పాపం చేస్తూ పట్టబడ్డ స్త్రీని చూసి అమ్మాని దీనంగా మాట్లాడితే మన వల్గర్ లాంగ్వేజ్ ఏంటి? మనం ఆ స్థానంలో ఎట్లుంటాం? మనం అదే యేసుప్రభు స్థానంలో మనం ఉంటే ఆమెను ఏ రకంగా పిలిచే వాళ్ళమో, ఎన్ని మాటలు అనేవాళ్ళమో. అవునా? మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున పోట్లాటలు ఎందుకు తెలుసా? మాటలు సరిగా లేక. మాట గనక సరిగ్గుంటే 100% పోట్లాటలు ఉండవు. అది ఫ్యామిలీలోనైనా, ఊర్లోనైనా, సంఘములోనైనా. ఈ రోజున చాలా మందికి మాట్లాడడం చేత కావట్లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దెబ్బలన్నా తింటారు, దెబ్బలన్నా కొడతారు, చావనన్న చస్తారు, చంపనన్న చంపుతున్నారు. అక్కడ దాకా ఎందుకు పోతాయి అంటే నోటి మాటలను బట్టి అక్కడ దాకా పోతాయి. అందుకే బైబుల్లో ఉంది, మన మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలంట. ఎలా ఉండాలి? ఉప్పు లేకపోతే చప్పకుంటాయి కదా, ఉప్పు వేస్తే మాటలకు రుచి. ఇప్పుడు నాలుకేం కోరుకుంటుంది కదా, అంటే తినడానికి అయితే రుచి కావాలా, మరి మాట్లాడేటప్పుడు రుచిగల మాటలు మాట్లాడాలా లేదా? నువ్వు తినేటప్పుడు రుచి కోరుకుంటే దేవుడు నువ్వు మాట్లాడేటప్పుడు రుచి కోరుకుంటున్నాడు. నీకు రుచిగల భోజన పదార్థాలు కావాలి కదా, దేవునికి రుచిగల మాటలు కావాలి. నీ మాటలు ఎంత రుచిగా ఉండాలంటే వింటా అంటే వినబుద్ధి అవ్వాలి. ఇప్పుడు చూడండి, రుచిగా ఉంటే తింటా అంటే తినబుద్ధి అయిద్దా లేదా? రుచిగా ఉన్న భోజనం తింటా అంటే తినబుద్ధి అయిద్ది, రుచిగా ఉన్న మాటలు వింటా అంటే వినబుద్ధి అయిద్ది. యేసు ప్రభు అంట కొండ మీద ప్రసంగం 3 రోజులు చేసిందంట. ఎలిట్నే కూర్చున్నారంట. ప్రసంగం మీటింగ్ అయిపోయేసరికి 3 రోజులు అయిందంట. 3 రోజులు అయిన విషయం వాళ్ళకి తెలియలేదంట. ఎందుకు తెలియలా?
ఆయన మాటలంత రుచిగా ఉన్నాయి. ఎవనికి ఆకలి కాలేదు, ఎవనికి నిద్ర రాలేదు, అసలు ఎవరికి చిరాకు పుట్టలేదు. ఒక్క ప్రసంగం అయిపోయేసరికి 3 రోజులైందంట. ఆ 5, 6, 7 అధ్యాయాలు మొత్తం ఒక ప్రసంగమే. కొండ మీద ప్రసంగం అంటారు కదా. ఎన్ని రోజుల ప్రసంగం అది? 3 days ప్రసంగం. వాళ్ళకి ఎట్లుంది? ఒక్కరోజు ప్రసంగం లాగుంది. ఎందుకు అలా ఉంది? ఆయన నోట నుండి వచ్చే రుచిగల మాటలు వారిని అలా కూర్చోపెట్టాయి, లేవనీయలేదు. ప్రైజ్ ది లార్డ్. మా మీ మాటలు వినే వారికి వినసొంపుగా ఉన్నాయా, చిరాకొస్తున్నాయా? చిరాకొస్తున్నాయి, రావట్లేదా? మీ ఆయన్ని అడిగితే చెప్తారు, మీ ఆవిడని అడిగితే చెప్పుద్ది ఎట్ట మాట్లాడుతున్నారు ఏంటని. మీరు బాగానే చెప్తారు ఇక్కడ. కానీ మరలా చెప్తున్నాను, యేసు ప్రభు మాటల్లో పొగరుబట్టిన మాటలు యేసు ప్రభు మాట్లాడలేదు. మాట్లాడా? చనిపోతూ సిలువలో చంపుతున్న వారిని గూర్చి కూడా ప్రేమ కలిగిన, జాలి కలిగిన, క్షమాపణ కలిగిన మాటలే మాట్లాడాడు తప్ప యేసయ్య ఎప్పుడూ పొగరుబట్టిన మాటలు బైబిల్లో మాట్లాడలేదు. మరి యేసయ్యకు ఆ మాటలు రానప్పుడు ఆయన బిడ్డలకు ఎందుకు వస్తున్నాయి? అంతే, సింపుల్ రీజన్, ఏం లేదు. ఇక ఒకవేళ ఎవరైనా యేసు ప్రభువులాగా కాకుండా సైతాన్ లాగా మాట్లాడితే వాళ్ళు సైతాన్ బిడ్డలే. అవునా? సైతాన్ మాటలు ఎట్లుంటాయి? పొగరబట్టిన మాటలే ఉంటాయి. యేసు ప్రభు మాటలు ఎట్లుంటాయి? ప్రేమ కలిగిన మాటలు ఉంటాయి. నీ మాటలను బట్టే చెప్పొచ్చు ఇప్పుడు నువ్వు సైతాన్ బిడ్డవా, యేసు ప్రభు బిడ్డవా అని. ఇక ఎక్కడో కాదు కదా, అంటారుగా, 2 మెతుకులు చూస్తే అన్నం మొత్తం ఉడికిందా లేదా తెలిసినట్టు నీ 4 మాటలు ఇంట అయిపోయిద్ది నువ్వు సైతాన్ బిడ్డవా, యేసు ప్రభు బిడ్డవా అని. ఆ 70 ఎన్నో కీర్తనది? 75, 4-5 అయిపోయింది కదా. అదే 75వ కీర్తనలో ఇంకో వచనం ఏంటంటే, 10 చదవండి బ్రదర్. ఆహా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7 చదివినవా? 7 చదవండి ముందు. రైట్. దేవుడు ఎవరమ్మా? ఏం చేస్తాడు? ఒకరిని తగ్గించాలన్నా, ఒకరిని హెచ్చించాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు యోసేపు తెలుసా మీ అందరికీ? యాకోబు కుమారుడు. యోసేపు అన్నదమ్ములందరూ యోసేపును తగ్గించాలనుకున్నారు. అసలు భూమి మీదనే లేకుండా చేద్దామనుకున్నారు. వాళ్ళ వల్ల అయిందా? యేసుప్రభు ఏం చేసిండు? తీసుకెళ్ళి PM పోస్ట్లో కూర్చోబెట్టాడు. వీళ్ళే మళ్ళీ వెళ్ళి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా కొంచెం అన్నం పెట్టాయని అడుక్కునేటట్టు చేసిండు. అంటే దేవుడు తలుచుకుంటే మనల్ని ఎంత పైకైనా హెచ్చిస్తాడు. ఏ మనుషుడు ఆ హెచ్చింపును ఆపలేడు. ఆపగలడా? దేవుడు హెచ్చిస్తే ఎవడు ఆపలేడు. అదే దేవుడు తగ్గిస్తే కూడా అంతే సంగతి. నేనేదో నా గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన నేనేం గొప్పవాణ్ణి అయిపోను. లేకపోతే ప్రజలేమో నా గురించి చీపుగా మాట్లాడుకున్నంత మాత్రాన నా విలువేమీ తగ్గదు. నేను హెచ్చింపబడటం, నేను తగ్గించబడటం నా చేతుల్లో, మనుషుల చేతుల్లో లేదు, నా దేవుని చేతుల్లో ఉంది. చాలామంది ఏంటి, వీళ్ళ డబ్బా వీళ్ళే కొట్టుకుంటారు అంటే ఎవడు కొట్టట్లేదు కదా. మరి ఎంత తప్పు తెలుసా అది? మొన్న మా చర్చికి వచ్చే ఒక అబ్బాయికి మ్యాచ్ మాట్లాడుతున్నారు. రాకేష్ అని ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి, అయ్యా మరి పెళ్లి సంబంధం ఓకే అవుతుంది కానీ వాళ్ళకి, అమ్మాయి వాళ్ళకి పొలాలు ఉన్నాయంట. వాళ్ళు ఏమన్నారంటే పొలాలు ఉంటేనే ఇస్తామని ఇటు చెప్పారంట. ఇప్పుడు మధ్యలో ఉన్న మీడియాటర్ ఏం చెప్తుందంటే, ఉన్నాయని చెప్పు, వాళ్ళు వచ్చి చూస్తారా అంటుందట. ఎవరు? పెళ్ళిళ్ళ పేరమ్మ. ఏందట? చెప్పరాదు, వాళ్ళు వచ్చి చూస్తారా ఏమన్నా అంటే. నేను మా అయ్యగారిని కనుక్కొని ఫోన్ చేస్తానని నాకు ఫోన్ చేశారు వాళ్ళు, మా వాళ్ళు కాబట్టి. ఆ పెళ్ళిళ్ళ పేరయ్య కాకుండా పాస్టర్ గారు కూడా మళ్ళీ అందులో. ఆయన ఏమంటాడు తెలుసా? 100 అబద్ధాలైనా
ఆడైనా ఒక పెళ్లి చేయాలి, కానీ మరీ ఒక్క అబద్ధం ఆడకుండా ఇప్పుడు అన్ని నిజాలు చెప్తే పెళ్లి కుదరదని పాస్టర్ గారు అంటానంట. ఇప్పుడు ఇక వాళ్ళు ఒకటే అన్నారు, అయ్యగారు మీరేం చెప్తారు చెప్పండి అన్నారు, అంతే. నేను ఒకటే అన్నా, ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయమని చెప్పిన. మరి అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే మరి రేపు పొద్దున అదే ఇప్పుడు అబద్ధం ఎన్ని రోజులు దాస్తారు మీరు కదా. కాబట్టి ఒకటే చెప్పా, ఉన్నదున్నట్టు చెప్పండి, మాకే పొలం లేదు, మా పరిస్థితి ఇది, మీకు ఇష్టమైతే చేసుకోండి, కష్టమైతే మానేయమని చెప్తే వాళ్ళు అట్నే చెప్తే మాకు వద్దులే అని మానేశారు. దేవునికి స్తోత్రం. మానేస్తే మానేశారు, ఏమైంది? అంతేగాని అబద్ధాలు ఆడి పెళ్లి చేశారనుకోండి, ఆ తర్వాత ఉండే వ్యవహారం ఇంకోటండి. ఆశీర్వాదం రావాలంటే యథార్థంగా ఉండాలి. దీవించేది ఎవడు చెప్పండి? ఓ మనవుల్లో వచ్చి పెద్ద అక్షింతలు మనం వేసినంత మాత్రాన మనకి ఇన్ని దీవెనలు రావు. అవన్నీ ఏదో ఫార్మాలిటీస్గా వేస్తారు. ఇప్పుడు యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఏందమ్మా? యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. మనుషుల వల్ల మనం ఎప్పటికి గొప్పవాళ్ళం కాలేము. నిజంగా మనము దీవించబడాలంటే దేవుడే మనల్ని దీవించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకరిని తగ్గించాలన్నా ఒకరిని హెచ్చించాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు 10వ వచనం చదవండి బ్రదర్. 7 అయిపోయింది కదా, 10 చదవండి. ఇంకా చూడండి. హలో బాబు, దేవుడే ఒకరిని తగ్గిస్తా అన్నాడు, దేవుడే ఒకరిని హెచ్చిస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరిని తగ్గిస్తాడంట, ఎవరిని హెచ్చిస్తాడంట? భక్తి లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా బతికే వారిని దేవుడు ఏం చేస్తాడు? వారి కొమ్ములను విరగొట్టి తగ్గిస్తాడు. అదే నీతిమంతులైతే యోసేపు నీతిమంతుడు గనకనే దేవుడు అతన్ని హెచ్చించాడు. వాళ్ళ అన్నలు భక్తిహీనులు గనుక వారిని దేవుడు తగ్గించాడు. అమ్మా, ఈ రాత్రి నేను చెప్తున్నా, నా మాట మీద గనక మీకు నమ్మకం ఉంటే మీరు యథార్థంగా బ్రతికి చూడండి, తగ్గించుకొని బ్రతికి చూడండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించకపోతే అప్పుడు నన్ను అడగండి. తగ్గించుకోండి, దీన మనసు కలిగి ఉండండి, యథార్థంగా ఉండండి, హెచ్చులకు పోకండి, అహంకారంగా ఉండకండి, గర్వంగా ఉండకండి, పొగరుబట్టిన మాటలు మాట్లాడకండి. అలా ఉండండి. నేను చెప్తున్నా, మీరు అలా బ్రతకటం మొదలు పెట్టండి, కొన్ని రోజుల్లోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఇక్కడ మా బ్రదర్ ఉండాలి ఒక ఆయన, ఏడి చందుబాబు, ఇక వస్తాను. ఆయన ఒక రోజు మీటింగ్కి వస్తే, ఫస్ట్ రోజు మీటింగ్కి వస్తే, మీటింగ్ అయిపోయిన ఇంటికి పోతే వాళ్ళ నాన్న గొడ్డల కర్ర పట్టుకొని యమా దెబ్బలాడు, ఎందుకు గుడికి పోయినావు అని. వాళ్ళెవరికి ఇష్టం ఉండదు, సిక్కులు వాళ్ళు, సింగులు. గొడవ కర్ర పెట్టి వాళ్ళ నాన్న కొడతా అంటే వాళ్ళ అమ్మ వచ్చి గొడవలు తెచ్చి నరికి అన్నదంట. కోపం దేవుడు అంటే. మరి చెప్పు, మళ్ళీ పోతావా అంటే ఆ దెబ్బలు తట్టుకోలేక పోను అంటున్నాడు. అయిపోయిందా? ఏడ్చుకుంటా పాపం ఆ నొప్పిలతో పండుకుంటే సరిగ్గా వారం తిరక్క ముందు వాళ్ళ నాన్న గోడ ఇరిగిపోయిందంట. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో చెప్పిండట, నాకు అర్థమవుతుంది మన పొలగాన్ని కొట్టబట్టే నాకు ఇది అయింది అని. వాళ్ళ అమ్మ వచ్చి చిన్నగా ఏంతో చెప్తుందంట. అవునా? దేవుడు ఉన్నాడా లేడా? చూస్తున్నాడా లేదా? మరి అది సంగతి. ఇప్పుడు మీకు విషయం తెలుసా? దేవుడు హ్యాండిల్ చేస్తే మన చేతులకు మట్టి అంటదు. మనం హ్యాండిల్ చేసినామనుకో పోయి బొక్కలో ఉంటాం, నరకంలో ఉంటాం, ఇక్కడ స్టేషన్లో ఉంటాం. ఎప్పుడైనా మనం తగ్గించుకొని దేవునికి అప్పగించుకుంటే ఆయన చాలా నీట్గా డీల్ చేస్తాడు, చాలా నీట్గా డీల్ చేస్తాడు. అందుకే ఎప్పుడూ కూడా దేవుని చిత్తానికి తల వంచాలి మనం. దేనికి? ఇంకొక మాట చూసేసి ఐ విల్ క్లోజ్ మై మెసేజ్. 76 అనుకుంటా బ్రదర్, చూడండి. 76:12. అధికారులు ఆయన అణిచివేయవాడు, రాజులకు ఆయన భీకరుడు,
అధికారుల పొగరును కూడా దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళు ఎవరైతే ఏంటి సార్, మీకు బైబిల్ గ్రంథంలో ఏస్కేలు గ్రంథమా దానియేలు గ్రంథం చదవండి. నెబుకాద్నెజర్ అనే ఒక రాజు ఉంటాడు. ఎవరు? కింగ్ నెబుకాద్నెజర్ అనే ఒక రాజు ఉంటాడు. ఆయన కొంచెం గర్వం అహంకారం ఎక్కువయ్యేసరికి దేవుడు ఏం చేసింది తెలుసా? ఆయనతో గడ్డి తినేటట్టు చేశాడు. గడ్డి తినిపించాడు దేవుడు. లిటరల్గా నెబుకాద్నెజర్ రాజు ఏం చేసిందమ్మా? గడ్డి తిన్నాడు. ఎవరు చేశారు అది? దేవుడు తలుచుకుంటే వాడు రాజైనా మంత్రి అయినా అధికారైనా ఎవడైనా దేవుని ముందు జీరో. మన ఆటలన్నీ, మన పొంగులన్నీ, మన అహంకారం అంతా మనుషుల ముందే. ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి ఏ ఉండదు. ఓ పెద్ద పోటుగాన్లాగా సౌలు గుర్రాల మీద ఉరుకుతాండు, క్రైస్తవులు ఆడుంటాడ వేసేద్దామని. దమస్కు మార్గంలో ఒక్క వెలుగొచ్చి కొడితే కింద పడి కళ్ళు పోయి పుతుక్కుంటాడు. అయిపోయా, ఇంకేముంది? అందరితో చాప్టర్ క్లోజ్. సౌలు బికేమ్ పౌల్. సౌలు ఏమైండు? అంతే. మా దేవుడు తలుచుకుంటే హీరోలను జీరోగా చేయగలడు, జీరోలను ఏదో పాత సామెత ఏదో ఉంటుంది, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటారు కదా. పరిస్థితులు అలా మారతాయి. అందుకే ఎప్పుడూ కూడా ఎవ్వరం కూడా అహంకారులై ఉండకూడదు. ఈరోజు యేసయ్య మనందరితో ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? ఒక్కటే మాట. మీ అందరూ తెలుసుగా, పొంగిన పాలు అయిపోతాయి అంతే. ఎప్పుడూ కూడా దీనత్వం, తగ్గింపు, మంచితనం, ప్రేమ, జాలి ఇవన్నీ యేసు ప్రభువులో ఉన్న గుణాలు, లక్షణాలు. దేవుణ్ణి నమ్మిన సేవకులైనా, దేవుని నమ్మిన విశ్వాసులైనా యేసు ప్రభువులో ఏ లక్షణాలు ఉన్నాయో మనలో కూడా అవే లక్షణాలు ఉండాలి. అప్పుడే దేవుని బిడ్డలం అనుకుంటాం. అంతేగాని మనము దేవునికి విరోధంగా మనం గనక బ్రతికితే దేవుడు ఎవరిని ఏం చెయ్యాలో ఆయనకు చాలా బాగా తెలుసు. మన తెలివితేటలే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం కదా. మనల్ని పుట్టించింది, మనల్ని చేసింది ఆయన. అందుకే మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకే ఆయన ఆలోచన విధానానికి మనం అప్పగించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, పగ తీర్చుట నా పని ఉంటుంది బైబిల్లో. ఏంటి? ఇట్స్ మై జాబ్. టేకింగ్ రివెంజ్ ఈజ్ మై జాబ్. పగ తీర్చుకోవడం ఎవరి పని? దేవుడు అంటున్నాడు నా పని అని. మనం ఏమంటాం? ఆగాగు ప్రభు, నీకు తెలియదు, నా పనిదని మనం అంటాం. సరే బాబు, మరి నీ ఇష్టం అని దేవుడు వదిలేసింది అనుకో, ఆగం, ఏముండదు ఇక. అదే నాలాగా ఓకే ప్రభు థ్యాంక్ యూ అని చెప్పినాం అనుకో, చూసుకుంటాడు. ఇక మన శత్రువుల ఎదుటే దేవుడు మనకు భోజనాన్ని సిద్ధం చేస్తాడు. మన శత్రువులే వచ్చి మన దగ్గర క్షమాపణ చెప్పేటట్లు దేవుడు చేస్తాడు. మీరు తగ్గితే దేవుడు యాక్షన్లోకి వస్తాడు. మీరు తగ్గకుండా మీసాలు తిప్పారనుకోండి, యేసయ్య తగ్గి సైలెంట్గా కూర్చుంటాడు. ఓకే బిడ్డ చేసుకో, మరి చేసుకుంటున్నావు కదా చేసుకో అని సైలెంట్గా కూర్చుంటాడు. చెప్పండి, మీరు చేస్తారా? యేసయ్యకి అవకాశం ఇస్తారా? కుదరదండి, నేనే చేస్తా. యేసయ్య చేస్తే కొంచెం లేటుగా ఉంటుంది. మరి అన్నిసార్లు దేవుడు వెంటనే యాక్షన్ తీసుకోడు. ఎందుకంటే మనలాంటోడు కాదుగా. మనకున్నంత బీపీ ఆయనకు లేదు. ఆయన చాలా ప్రశాంతం. అన్నీ ఆలోచించి అంత ఎంక్వైరీ చేసి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి యాక్షన్ తీసుకుంటాడు. మనకు అవన్నీ ఏం లే, ముందు అయిపోవాలా, ఫాస్ట్ ఫుడ్ లాగానే అంతా పోగానే పెట్టేయాల. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు చాలా డేంజరు. ఆవేశంలో చేసే పనులు చాలా ప్రమాదకరం. ప్రైజ్ లార్డ్. నా మాటలు ముగించేస్తున్నాను. ఇక్కడ బల్లలో చేయి వేసే వాళ్ళు ఉన్నారు. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు ఎక్కడా అహంకారంగా లేడు. యేసు ప్రభు ఎక్కడా పొగరుబోతనంగా లేడు. యేసు ప్రభు ఎక్కడా విర్రవీగలేదు. ఆయన బిడ్డలంగా మనం కూడా ఏం చేయాలి? ఆయన్ని పోలి నడుచుకోవాలి. అంతేనా?
ఆయన ఎలా నడిచాడో అలా నడవాలి, ఆయన ఎలా మాట్లాడాడో అలా మాట్లాడాలి, ఆయన ఎలా ప్రవర్తించాడో అలా మనం ప్రవర్తించాలి. ఆయనకు వేరుగా మీరు ఉన్నారనుకోండి, ఆయన బిడ్డల కారు అంతే. కాకిపిల్ల కాకిపిల్లే, కోకిల పిల్ల కోకిల పిల్లే. యాక్షన్ చేస్తే ఎన్ని రోజులు చేస్తారు? యాక్షన్ ఎన్ని రోజులు చేస్తారమ్మా? అంతే. ఒరిజినల్ బయటపడాల్సిందే కదా. ఏదో కాకంట పావురంలాగా కలర్ వేసుకొని వచ్చిందంట, ఈలోపు సడన్గా ఇట్నే వర్షం వచ్చిందంట, అయిపోయా మొత్తం. ఎంత వర్షం వచ్చినా పావురాలు ఏమైనా తెల్లగే ఉన్నాయి, వర్షం పడతా అంటే ఈ తెలుపు అంతా పోయి నల్లగా అయితే మొహం ఆడబెట్టుకుంటుంది పాపం. అంతే కదా మరి. చాలామంది ఏదో మేనేజ్ చేద్దామని ఓ పెద్ద భక్తి పరుల్లాగా, భక్త నీతిమంతుల్లాగా, పెద్ద ఏదో ఇక మంచోళ్ళలాగా యాక్ట్ చేస్తారు, కానీ ఎంతసేపు చేస్తారు? అందుకే నటన అనేది మనది కాదు, అది సినిమా వాళ్ళది. అది వాళ్ళు నటించుకొని అండి, వాళ్ళకి డబ్బుల కోసం నటిస్తారు. మనం ఎందుకు నటించాలి? ఉన్నదున్నట్టుగా మాట్లాడుకోవాలి, ఉన్నదున్నట్లుగానే జీవించాలి తప్ప మనం ఇక్కడ యాక్షన్లు చేసుకుంటుంటే పరలోక రాజ్యానికి యాక్షన్లు చేసేవాళ్ళు ఎవరు ఊరు? వేషధారులు అంటారు. వాళ్ళు నటించేవారిని ఏమంటారు? వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారని బైబిల్లో ఉంది. ఫైనల్గా లాస్ట్ 2 minutes, అందరు ఇక్కడే ఉన్నారా? ఇంతసేపు చెప్పిన విషయాలు మీకు ఏమైనా అర్థమయ్యాయా? యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైనా నేర్చుకోవడానికి రావాలి. ఎందుకు నేర్చుకోవాలంటే జీవితాన్ని మార్చుకోవడానికి నేర్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలంటే మార్పు చెందిన వారికే దేవుని రాజ్యం. మరణము రుచి చూడక కాదు, పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. ఎప్పుడు మార్పు చెందాలి? చచ్చిపోయినాక మారడానికి ఏం ఉండదు ఇంకా. అందుకే ప్రతి ఆదివారం మందిరానికి ఎందుకు రావాలి? కొంతమందికి చిరాకు, రోజు పోవాలి ఆ గుడికి. ఏందవ్వా ప్రతి ఆదివారం గుడి అంటే వీళ్ళకేం పని లేదు, మరి రోజు బడికి ఎందుకు పోవాలి? మరి వారానికి ఒకసారి పోవచ్చుగా. అంటే బడికి అయితే మాత్రం రోజు పోవాలా? గుడికి అయితే మాత్రం నీకు కుదిరినప్పుడు పోతావా? బడి కంటే గుడే గొప్పది, చదువు కంటే భక్తే గొప్పది. పరలోకం కోల్పోతాం భక్తి నేర్చుకోకపోతే. మందిరం ఎంత అద్భుతమైనది తెలుసా అండి? మందిరం అంటే అదొక శిక్షణా కేంద్రం అంట. ఏం శిక్షణ? పరలోకానికి ప్రవేశించడానికి ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. సేవకుడు అలానే సేవ చేయాలి, సంఘానికి వచ్చే విశ్వాసులు కూడా అలానే రావాలి. పని లేకనో ఆచారం ప్రకారమో ఆదివారమనో లేకపోతే ఖాళీగా ఉన్నవనో కాదు మందిరానికి వచ్చేది. ఈరోజు నేను ఏం నేర్చుకోవాలి? అక్కడికి వెళ్ళి నేర్చుకొని ఏం మార్చుకోవాలి, ఇంకా ఏమేమి ఉన్నాయి నాలో మార్చుకోవలసినవి, ఇంకా ఏమేమి ఉన్నాయి తీసివేసుకోవలసినవి, ఇంకా సరి చేసుకోవలసినవి ఏమున్నాయి అని ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అందుకే పరలోక రాజ్యం కోసమే మందిరానికి తప్ప ఇక వేరే దానికోసం కాదు. ఈరోజు కారులో మేము వస్తూ ప్రార్థన చేసుకుంటూ వచ్చాం మేమందరం. ప్రభువా, మేము కొన్ని సంవత్సరాలుగా కన్నాయిగూడెం ఎందుకు వెళ్తున్నామో మీకు తెలుసు ప్రభువా. కేవలం ఆ గ్రామములో ఉన్న వారందరూ మారు మనసు పొందాలనే తప్ప వేరే ఆలోచన మాకు లేదు. అది నీకు తెలుసు ప్రభువా అని నేను జెన్యూన్గా ప్రార్థన చేశా. ఇంకా వేరే ఏది ఆశించైనా మేము అక్కడికి వెళ్తే అది మీకు తెలుసు కదా ప్రభువా, అవునా కాదా? కాబట్టి మీ అందరికీ నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే మనం మారాలి. యేసు ప్రభు చెప్పింది కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందమని చెప్పాడు. ఆయన ఫస్ట్ బాప్తిస్మం తీసుకొని వచ్చి నోరు తెరిచి చెప్పిన మాట ఏంటి? దిస్ ఈజ్ ద ఫస్ట్ వర్డ్. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. బాప్తిస్మిచ్చి యోహాను కూడా అదే మాట చెప్పారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని. ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీ అందరికీ, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మీరు కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి.
ఇల్లులు మారుస్తాం, బట్టలు మారుస్తాం, చెప్పులు మారుస్తాం, చివరికి చేతులకున్న గాజులు మారుస్తాం, చెంప పిన్నీసులు మారుస్తాం, అవునా, సెల్ ఫోన్లు మారుస్తాం, అన్నీ మారుస్తాం. కానీ మనస్సును మారాల్సిందేంటి? ఇది మారాలి, మనస్సు మారాలి. మనస్సు మారితేనే మనిషి మారతాడు. మనిషి ప్రవర్తన అంతా మనిషి యొక్క మనసు మీద డిపెండ్ అయి ఉంటుంది. హృదయము నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడుద్దని బైబిల్లో ఉంది. నీ హృదయంలో పగుందనుకో, ఏ మాటలు వస్తాయి? పగతో కూడిన మాటలే వస్తాయి. నీ హృదయంలో ప్రేమ ఉందనుకో, ఏమొస్తాయి? ప్రేమతో కూడిన మాటలే వస్తాయి. కొంతమంది నటిస్తున్నారు, లోపట పగబెట్టు కూడా పైకి ప్రైజ్లాడ్ అంటున్నారు. అది మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుస్తుంది. ఇప్పుడు ఏమన్నా పగుంటే మాట్లాడుకొని సెటిల్ చేసుకొని సమాధాన పడాలి, అంతేగాని లోపల పగబెట్టుకొని పైకి ప్రైజ్లాడేంటి? ఎవరిని మోసం చేస్తున్నావు? మీకు మాట చెప్పాలి, మనం ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటున్నాము, కానీ నిజమేంటి తెలుసా? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మనం నటించాల్సిన అవసరం ఏంటి సార్? మనం వేషధారణగా బతకాల్సిన అవసరం ఏంటి? దేవుని యొద్దకు వచ్చేవారు యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. యథార్థత అంటే ఏంటి తెలుసా అండి? లోపట ఎలా ఉంటుందో బయటికి కూడా అలానే ఉంటుంది. అర్థమైంది కదా? ప్లీజ్ దయచేసి ఎవ్వరూ కూడా, మీ అందరికీ చెప్తున్నా, పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడంట. మొదటి పేతురు 5:7 ఉంటుంది ఈ మాట. వినండి, ఇక తీయనవసరంలా. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవుడు మీకు కృపనివ్వాలా, ఎదిరించాలా? మరి కృపనివ్వాలంటే ఏం చేయాలి? మీరు దీనులై ఉండాలి, దీనులై ఉండాలి. అహంకారంగా ఉంటే ఫస్ట్ శత్రువు దేవుడే మనకి. అహంకారంగా ఉంటే ఫస్ట్ శత్రువు ఎవరు? మరి దేవుడే మనకి శత్రువు అయితే ఎట్లుంటుంది పరిస్థితి? కష్టంగా అసలు ఏం లేదు. అసలు మనం ఊహకు కూడా అందదు అది. ప్రపంచమంతా మనకు విరోధంగా ఉన్నా దేవుడు మన పక్షంగా ఉంటే మనకేం కాదు. మరి దేవుడు ఒక్కడు మనకు విలనైండి అనుకో, ప్రపంచం మొత్తం వచ్చి నీకు సపోర్ట్ చేసినా ఒక్క నిలవలేడు ఆయన ముందు. దావీదు ఒక్కడే, ఫిలిస్తీయులు, గొల్యాతు ఇంత పెద్దగా ఉన్నాడు. ఎవరు గెలిచారు? అంతే. ఏంటి అక్కడ రహస్యం? ఏంలా, దావీదు దేవునితో ఉన్నాడు, అంతే తేడా. మనతో దేవుడు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ అందరికీ చెప్తున్నా, అహంకారులతో అయితే దేవుడు ఉండడు, దీనులతోనే దేవుడు ఉంటాడు. ఈ దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారునివైతే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా. సచ్చేటప్పుడు కూడా వానికి పొగరు తగ్గిందే? దొంగోడాడు, ఆయన మంచోడా? మళ్ళీ ఎన్ని దొంగతనాలు చేస్తే శిలువ మీదకి వచ్చిండు. చచ్చేటప్పుడు ఆయన ఏమన్నా కొంచెం ఇప్పుడు తగ్గాలా లేదా? ఐసీయూలో ఉన్న తర్వాత కూడా అరే అని మాట్లాడితే ఎట్టుంటుంది? ఆడు బయటికి రావాలని కోరుకుంటాడా? ఐసీలో ఉన్నోడు అరే ఒరే అని మాట్లాడుతూ ఉంటే ఓడన్నా బయటికి రావాలని కోరుకుంటాడా? అందులో ఉండాలని కోరుకుంటారా? బయటికి రావద్దు, అందులో ఉండొద్దు, శ్మశానానికి పోవాలని కోరుకుంటారు. ఈ దొంగోడయ్యుడు, నువ్వు దేవుని కుమారుని అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా. యేసుప్రభు ఏం మాట్లాడలే, అంత పొగరుగా మాట్లాడినా కూడా యేసుప్రభు ఏం మాట్లాడలే. చెవిటోన్లాగా విననట్టే ఉన్నాడు. ఇటోడున్నాడు కదా, అయ్యా ఫస్ట్ వాడిని, రే నురుమై, నీకు నాకు ఇది సరైందే, కానీ ఈయన దానికి అర్హుడు కాదు, ఈయన మంచోడు అని, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈయనతో మాట్లాడలే, ఇటు చూసి ఓకే నేడు నీవు నాతో కూడా అయిపోయా. ఏముంది? ఎంత అద్భుతం సార్! అసలు జీవితకాలం మొత్తం ఆగం బతికి చచ్చిపోయే లాస్ట్ మూమెంట్లో. అందుకే ఎప్పుడైనా తగ్గింపు మంచిది, గుర్తుపెట్టుకోండి.
చచ్చేటప్పుడు కూడా కొంతమంది అరుచుకుంటూ చస్తారు వాళ్ళు. అలాంటే ఇక అమ్మా, మనం ఎప్పుడూ కూడా దీన మనసు, తగ్గింపు, మంచితనం, ప్రేమ మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. మరలా చెప్పేది ఎందుకంటే, మీలో చాలామంది గట్టిగా మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడితే ఆ చివరి బజారు కనబడుద్ది, తెలుసా? మీరు ఇటు చూస్తే మంచోళ్ళలా కనపడుతున్నారు, కానీ మీ విశ్వరూపాలన్నీ వేరే ఉన్నాయి. అదే మంచిది కాదని చెప్తున్నా నేను. ఏదన్నా ఉంటే కూర్చొని ప్రేమగా మాట్లాడుకోవాలి తప్ప, డిస్టర్బెన్స్లు ఉంటాయా ఉండవా? కుటుంబం అన్న తర్వాత ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉంటాయి. వాటిని కూర్చొని పరిష్కరించుకోవాలి ప్రేమగా. అబ్రహాము లోతు తెలుసా మీకు? అబ్రహాము లోతు తెలుసా? అబ్రహాము గొర్రెల కాపర్లకి, లోతు గొర్రెల కాపర్లకి ఫైటింగ్ అయింది. అబ్రహాం దగ్గరికి విషయం వచ్చింది. అబ్రహాం జ్ఞానం కలిగిన వాడు కనుక కాపర్లతో మాట్లాడలే. జనరల్ మనం ఏం చేస్తాం, ఆ కాపర్లను పిలు, ఈ కాపర్లను పిలు అని హాళ్ళ మధ్యలో కూర్చొని ఇట్టెందుకు చేశారా, అట్టెందుకు చేశారా, మన పంచాయతీలు, మన పెద్దరికాలు ఇట్టుంటాయి. అబ్రహాం ఏం చేసింది తెలుసా? డైరెక్ట్ లోతు దగ్గరికి వెళ్ళి, బాబు నాకు అర్థమవుతుంది, నీ ఆస్తి ఎక్కువైంది, నా ఆస్తి ఎక్కువైంది, కలిసి ఉండడానికి అవ్వదు ఇంకా, ఓకేనా? కాబట్టి నువ్వు ఇటెళ్ళు, నీ ఇటు వెళ్ళిపోతా, లేకపోతే నువ్వు ఇటెళ్ళు, నీ ఇటు వెళ్ళిపోతా అన్నాడు. ఓకే బస్, వెరీ గుడ్ అన్నాడు. ఇటు వెళ్ళిపోతా అంటే పొమ్మన్నాడు, నేను ఇడిపోయిండు. ఎంత బాగుంది. విడిపోయేటప్పుడు కూడా ఇంత చక్కగా విడిపోయారు వాళ్ళు. మనం వండుకోవాలంటే, వేరు పడాలంటే ముందు గొడవ పెట్టాలి ఫస్ట్. నచ్చట్లా మనకి. ఇప్పుడు ఈ ఇంట్లో ఒక ఇంట్లో ఉంటా, నచ్చట్లా, వేరుపడాలా, ఏం చేయాలి? ఇప్పుడు పెద్ద గొడవ జరగాలి, అప్పుడు వేరుపడతాం. అంతేగాని కూర్చొని అమ్మ ఇబ్బంది అవుతుంది కొంచెం పోయి వండుకుంటా అంటారా? అసలు తగ్గేదే లేదు. అబ్రహాం చూసి అది నేర్చుకోవాలా. పరిస్థితులు బాగాలేవు, నీకు నాకు నచ్చట్లా, ఏం చేయాలి? అమ్మ నీకు వందనాలు తల్లి, నీకు నాకు పడట్లేదు కాబట్టి ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు ప్రైజ్లాడు చెప్పుకుందాం, ఇక ఆ తర్వాత నీకు నాకు అసలు సంబంధం. జఫన్యాయి గారు చెప్తారు ఒక అద్భుతమైన మాట, అందరితో సమాధానంగా ఉండాలంట, కొద్ది మందితోనే సహవాసం చేయాలంట. సమాధానం అంటే ఏంటి? రజనాకు రోడ్డు మీద కనపడదు అనుకో, ప్రైజ్లాడమ్మా బాగున్నావా, ఇంక అంతవరకు, ఇక వేరేది లేదుగా. అదే ఎవరైతే మనకు ఆత్మీయులో, ఎవరైతే మనకి దగ్గరోళ్ళో ఏం చేయాలి? వాళ్ళతో గంటల సమయాన్ని గడపాలి. ఎందుకంటే ఎవడు మనకి శత్రువు ఉండకూడదు. మళ్ళీ శత్రువు ఉంటే పరలోకం పోగా మళ్ళీ ఈడు చూడగానే మొహం ఇటు తిప్పినాం అనుకో, అవుట్, నీకు పరలోకం ఏడపోయినట్టే. ఇక ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరిని చూసినా మొహం తిప్పుకునేవారిగా మనం ఉండకూడదు. గర్వం ఉంటే ఏమనిపిస్తుంది? ఈయనతో నాకేంటే, ఈయనతో ఎందుకు మాట్లాడాలి నేను, ఈయనతో ఎందుకు మాట్లాడాలి నేను. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్. చాలా టైం అయిపోయింది, మోకరించుదామా, కళ్ళు మూసుకుందాం. నా మాటలు ఎంతమందికి అర్థమైనాయో, ఎంతమంది కాలేదో మరి. అర్థమైన వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం, అర్థం కాని వాళ్ళని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అందరం పెద్దోళ్ళు, పిల్లలందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని శరీరాన్ని తీసుకునేవారు, దేవుని రక్తాన్ని తీసుకునేవారు కూడా చక్కగా మోకరించండి. వీలైతే అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేదంటే లేచి నిలబడండి. అయ్యా నిజంగానే నాలో అహంకారం ఉందయ్యా, నాలో గర్వం ఉందయ్యా అని చెప్దాం. దేవునికి చెప్దాం, నాకు తగ్గింపు జీవితాన్ని ఇవ్వయ్యా, నాకు దీన మనసునివ్వయ్యా. అడుగుదామా? అందరం అడుగుదామా? గర్వం ఉంటే దేవునికి విరోధులమైపోతాం. గర్వం ఉంటే దేవుడు మనల్ని ఎదిరిస్తాడు. భర్తతో ఎలా మాట్లాడుతున్నావు, భార్యతో ఎలా మాట్లాడుతున్నావు, కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడుతున్నావు, సంఘ బిడ్డలతో ఎలా మాట్లాడుతున్నావు, సేవకులతో ఎలా మాట్లాడుతున్నావు, బంధువులతో, స్నేహితులతో ఎలా మాట్లాడుతున్నావు? అహంకారంగా మాట్లాడుతున్నావా? పొగరు పట్టిన మాటలు మాట్లాడుతున్నావా? జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు మనందరినీ మారాలని కోరుకుంటున్నాడు, అహంకారంగా ఉండొద్దని కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
ముఖ్యంగా యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని తినేవాళ్ళు జాగ్రత్త. యేసయ్య దీన మనసు గలవాడు గనుక మీరు కూడా దీన మనసు కలిగి ఉండాలి. యేసయ్య తగ్గింపు జీవితం కలిగిన వాడు గనుక మీరు కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అడగండి, దేవుణ్ణి అడగండి. ప్రభువా, అందరం కళ్ళు మూసుకుందాం. నన్ను క్షమించు నాయన, నాలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తొలగించయ్యా. నాకు దీన మనసు అనుగ్రహించు నాయన, తగ్గింపు జీవితం అనుగ్రహించు నాయన. సహాయం చేయి ప్రభు అని అడుగుదామా?